లష్కర్ ఉద్యమం అంశంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఫిబ్రవరి వరకు ప్రభుత్వం స్పందించకపోతే మొదటి వారంలో భారీ ఎత్తున నిరసన చేస్తామని హెచ్చరించారు. కోర్టు అనుమతులతో పకడ్బందీగా తమ గొంతుగా వినిపిద్దామని పిలుపునిచ్చారు. ఉద్యమానికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికూ కృతజ్ఞతలు తెలిపారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇది మన సికింద్రాబాద్ అస్తిత్వం. అందరం ఒకటే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మన అస్తిత్వం కోసం ఫైట్ చేస్తాం. సికింద్రాబాద్కు ఇక్కడ యాపురాలు, అల్వాల్, బోయిన్పల్లి, మరి ఇంత పెద్ద చరిత్ర, పక్కన పెరేడ్ గ్రౌండ్ ఉంది, ఆర్ట్స్ కాలేజ్ ఉంది, మరి అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. మరి ఇన్ని ప్రాంతాలు ఉన్నటువంటి మన అస్తిత్వాన్ని ఒక కలంపోటుతో దెబ్బ కొడతామనేటువంటి తుగ్లక్ పరిపాలనకు చరమగీతం పాడడానికి మనం ఇంకా సీరియస్గా ముందుకెళ్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనం ఎవరితో కొట్లాడతలేం, లేకపోతే లేనిపోని సమస్య క్రియేట్ చేస్తలేం. ఏదో షాప్ బంద్ చేయాలని, లేకపోతే రోడ్ల మీద పడి ధర్నాలు రాస్తారో కొన్ని ఇష్టానుసారం మనం చేస్తలేం. మనం అడిగింది పీస్ఫుల్ ర్యాలీ. గాంధీ గారు ఆ రోజుల్లో స్వాతంత్రం తీసుకురావడానికి ఏ మార్గాన్ని అనుసరించిండో మన అదే మార్గంలో ముందుకెళ్దామని, గాంధీ మార్గంలో మనం పర్మిషన్ తీసుకొని ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టే లోపు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మంచిది. లేకపోతే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. సికింద్రాబాద్ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఇంటిని తట్టి లేపుతాం. మన ప్రాంత అస్తిత్వం, మన ఆత్మ గౌరవానికి సంబంధించింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ప్రభుత్వం దిగి రావాల్సిందే, లేకపోతే దీన్ని ఇంకా లార్జ్ స్కేల్లో ముందుకు తీసుకెళ్తాం. కేసులు పెడుతుండొచ్చు, ఇంకేదైనా చేద్దామని ప్రయత్నం చేస్తుండొచ్చు. దేనికి కూడా భయపడేటువంటి అవసరం మనకు లేదు.